ఈరోజు బైబిల్ మాట, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఆయన ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పొగ చెదరగొట్టునట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనం కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధి ఉల్లసించుదురుగాక, వారు మహదానందం పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామాన్ని బట్టి స్తోత్రగానం చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజమార్గం చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునే ఉన్నాడు. వాడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లి చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజలందరి ముందు బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షం దిగజారెను. ఇశ్రాయేలు దేవుని సన్నిధిని ఆవల సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసియుండగా నీవు దాన్ని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించెను. దేవా, నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయములు కలుగుచేసితివి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయిదురు. ఇంట నిల్చుని దోపుడు సొమ్ము పంచుకొనెను. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనుగా, గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నవి, వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడి ఉన్నది. సర్వశక్తికు అక్కడ రాజులను చెదరగొట్టున్నప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను. బాషాను పర్వతము, దేవపర్వతము, బాషాను పర్వతము, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసంగా కోరుకున్న కొండను మీరేలా వారచూపులు చూచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించెను. దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. నీవు ఆరోహణమైతివి, పట్టుబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సైతము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభువు స్తుతినందునుగాక. అనుదినము ఆయన మా భారం భరించున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తే ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయి దేవుడే ఉన్నాడు. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు నిత్యముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. మానక దోషములు చేయవారి వెంట్రుకలు గల నడితిని ఆయన పగలగొట్టును.